ఆయన నాకు బ్రదర్ అవుతారండి. నాకు ఇద్దరు బ్రదర్స్, కజిన్ బ్రదర్స్. పెద్ద ఆయన నాకు ఫోన్ చేసిన వెంటనే చిన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, వెళ్ళి చూడు అనగానే నేను ఉరుక్కుంటూ వచ్చేసరికి ఆయన బాడీ చనిపోయి పడుకొని ఉన్నాడు. డెడ్ బాడీ పడుకొని ఉంది బాడీ. మేము చూసేసరికి ముఖమంతా దెబ్బలు ఉన్నాయి. చెక్ చేసేసరికి దెబ్బలు ఏమైనా తగిలిందని వైఫ్ని అడిగా, ఇద్దరు ఏమైనా కొట్లాడుకున్నారా అంటే ఏం లేదు, బాత్రూమ్ దగ్గర పడ్డాడు అన్నారు. కానీ మేము 108 బుక్ చేసి పంపించేసరికి పోస్ట్ మార్టం దగ్గర ఆమె చేయొద్దు అనింది. మేము ప్రాసెస్ కానివ్వండి అని చెప్పేసి పోస్ట్ మార్టంకి పంపించేసరికి మాకు డెడ్ బాడీ ఇంటికి క్రిమేషన్కి వచ్చేసరికి టైమింగ్ డిలే అయింది. ఎందుకు డిలే అయిందని తెలిసేసరికి పోస్ట్ మార్టంలో ఫాల్ట్ ఉందని తెలిసింది. సో ఆ ఫాల్ట్ క్లారిఫికేషన్ గురించి బాడీని రిలీజ్ కాకముందే మాకు ఇన్వెస్టిగేషన్కి వచ్చారు. పైకి వచ్చి ఏం జరిగింది అన్నీ కనుక్కొని మళ్ళీ వెళ్ళి బాడీని పంపించి క్రిమేషన్ జరిగింది, అయిపోయింది. ఈ 11 డేస్లో డే అయిందండి. నిన్న 11th డే తర్వాత పోలీసులు ఇంట్రాగేషన్ డే 1 నుంచి జరుగుతూనే ఉంది. ఇంకా నిన్న తనని రిమాండ్లో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత తెలిసింది ఆమెనే చేసిందని యాక్సెప్ట్ చేసింది. ఆ డీటెయిల్స్ ఇంకా మాకు క్లియర్గా తెలియదు. జస్ట్ వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్స్ అంటే గొంతు నులిమి చంపారు అని ఇప్పటివరకు తెలిసింది. అయితే గొంతు నులిమి చంపారు ఇద్దరు కలిసి అని చెప్పి తెలిసింది. బట్ ఎంతమంది ఉన్నారు దీని వెనకాల అన్నది ఇంకా మాకు క్లారిఫికేషన్ రాలేదు. బట్ ఆమె యాక్సెప్ట్ చేసింది అన్నది కన్ఫర్మేషన్ మాత్రం నిన్న ఈవినింగ్ మాకు తెలిసింది. పోలీసులు ఆమెని నిన్నటి నుంచే రిమాండ్లో తీసుకున్నారు. వాళ్ళు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి? 4 years నుంచి. 4 years నుంచి. ఇల్లు కట్టుకున్నాడన్న ఇష్టంగా కట్టుకొని పైసా కూడా పెట్టుకొని ఇల్లు ఇష్టంగా కట్టుకుని 4 years నుంచి ఉన్నాడు. ప్లే స్కూల్ ఆమె నడిపిస్తుంది. అన్నేమో శ్రీనిధి కాలేజ్లో లాజిస్టిక్ మేనేజర్. సో తను ఈవినింగ్లో ట్యూషన్స్ కూడా చెప్తాడు. అసలు నేటివ్ ఎక్కడండి మీది? మేము పుట్టి పెరిగింది ఇక్కడేనండి, మెదక్. చైల్డ్హుడ్ నుంచి మేము అందరం. నేను ఇక్కడ జనా స్కూల్ ఉంటుంది కదండి, బోడుపల్లి, నాది కూడా ఇక్కడ పక్కనే ఉంటాను.